హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు పెసరపప్పు ఆనపకాయ అండి. ఆనపకాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, అలాగే తాలింపులోకి వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి. అలాగే ఈరోజు కొత్త కుక్కర్ అన్నమాట అండి. 3 లీటర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే చాలామంది కొత్త కుక్కర్ కొనుక్కుంటే నాన్ వెజ్ వండుతారు. నేనైతే పప్పు ఆనపకాయ వండుతున్నానండి. ఇది కొత్త కుక్కర్ అండి. అంటే పాత వస్తువులు ఇచ్చేస్తే మనకి ఇలాగా స్టీల్ కుక్కర్ ఇచ్చాడండి. మన ఇంట్లో ఏవైనా పాతవి ఉంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో రైస్, సెకండ్ బౌల్లోనేమో పప్పు ఉడుకుతుందండి. ఆయిల్ వేసుకుందామండి. ఎల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు అన్నీ తాలింపు పెట్టండి. అలాగే అందులో పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్, ఆనపకాయ అండి. స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇందులో కొంచెం సాల్ట్, పసుపు, కొంచెం చిటికెడు కారం వేసుకొని విజిల్ వేసేసుకున్న తర్వాత దింపే ముందు పప్పు కలిపేసుకుంటే సరిపోతుందని నేను అలా వండుతానండి. బాయ్ అండి. పసుపు, కారం, ఉప్పు వేస్తానండి. ఉప్పు కూడా ఉడికిపోయిందండి. బాయిల్ అయ్యాక లాస్ట్లో పప్పు కలుపుతానండి. 2 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకున్న తర్వాత అండి చేసుకున్న పప్పు కలిపేసుకోవడమే. పెసరపప్పు ఆనపకాయ అండి. ఉడికిపోయిందండి. మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఇందులో పప్పు వేసేసుకుందాం. పప్పు వేస్తేనే దీన్ని కలిపేసుకోవడమే. పెసరపప్పు ఆనపకాయ అండి. ఇంకా అయిపోయింది. చక్కగా తినేటివే. చూడండి, పప్పు, పెసరపప్పు ఆనపకాయ అండి. కూడా ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్. వడియాలు, అలాగే మిరపకాయలు, గొట్టాలు దాంట్లో కాంబినేషన్ అండి. బాయ్ బాయ్.